హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నేచర్ బాయ్ హరిని. చాలా రోజులైంది వీడియోలు చేయక. ఎందుకు చేయలేదంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడైతే మనకు ఎండాకాలం అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు నేచర్ అనేది అద్భుతంగా గ్రీనీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేచర్కు మనం తీసేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు బాగుంటుంది అన్నమాట ప్లేస్. ఇప్పుడైతే మేము రెగ్యులర్గా చేయడానికి ప్రయత్నిస్తాను. నేను యాక్చువల్ వచ్చేసి ఈరోజు అన్బాక్స్ మీరు చూసే ఉంటారు. DJI మైక్ 2 అన్బాక్స్ అయితే మీరు తమ్నెల్లో ఆల్రెడీ చూసే వచ్చింటారు. ఫస్ట్ ఈ మైక్ నేను కొనడానికి కారణాలు చెప్తా, ఎన్ని మైకులు ఉన్నాయని చెప్తా, స్టెప్ ఏదానికి ఏది కొన్నానని క్లారిటీ చెప్తాను. అది అన్బాక్స్ మళ్ళీ 1 మినిట్ తర్వాత చేద్దాం. ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టేటప్పుడు సామ్సంగ్ A50 ఉన్నది. అది పాత ఛానల్ ఉన్నప్పుడు అది కొన్ని అనివార్య కారణాల వల్ల, కమ్యూనిటీ గైడ్లైన్స్ వల్ల ఛానల్ డిలీట్ అయిపోయింది. మళ్ళీ ఈ నేచర్ బాయ్ హరి అనే ఛానల్ని ఈ ఫోన్తో మొదలుపెట్టిన MI 10i 5G అనమాట. దగ్గర ఒక 4 నెలలు అయితే 2 సంవత్సరాలు అవుతుంది. ఈ ఫోన్తో మొదలుపెట్టిన. ఈ ఫోన్తో వీడియోలు చేస్తున్నా కానీ వాయిస్ క్వాలిటీ లేదు. ఇది ఓకే ఫోను క్వాలిటీ. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు వీడియోస్ దీంతో చూసే ఉంటారు మీరు. కొన్ని వీడియోల్లో కొన్ని క్లిప్స్ కూడా దీంతోనే తీస్తాను నేను. వాయిస్ క్వాలిటీ లేకపోవడం వల్ల నేనేం చేసినానంటే ఒక 1500 పెట్టి ఫస్ట్ నా మైక్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ మైక్ ఇది తీసుకున్నా. బోయా MM1 మైక్ అనమాట. ఇది ఫోన్కి కెమెరాకి 2 కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు నేను ఈ మైక్ కాలర్ మైక్ ఇది కెమెరాకి కనెక్ట్ చేసుకోవడానికి మామూలుగా ఈ వైర్లు అనేది 2 వస్తాయి. ఇది బోయా MM1 మైక్ అనమాట. ఇది 1500 పడింది. నా ఫస్ట్ మైక్ అనమాట, ఫోన్కి దీనికి అనమాట. ఇది ఎందుకు తీసుకున్నానంటే ఫోన్తో షూట్ చేసేటప్పుడు నేను ఇలాగా దానికి ఒక చిన్న ట్రైపాడ్. ఇప్పుడు నేను ఇంకొక ఫోన్తో వీడియో తీసుకున్నాను. ఆ ఫోన్కి పెట్టిన ట్రైపాడ్ అది. ఒకసారి మీకు చూపిస్తా. ఇలా దాన్ని ఈ విధంగా ఈ ట్రైపాడ్ని తీసుకొని దీనికి ఇట్లా కనెక్ట్ చేసేవాడిని. ఏ విధంగా అంటే ఈ విధంగా కనెక్ట్ చేసేవాడిని. ఈ విధంగా నిలబడేది. ఇట్లా వాడేవాడిని అనమాట గైస్. ఈ విధంగా వాడేవాడిని. దీంతో చూడండి. అలా వాడేటప్పుడు ఇది చాలా రోజులు వాడిని ఇప్పటికీ పనిచేస్తుంది మైక్. ఫోన్తో మైక్ కన్నా ఇది ఓకే, చాలా బాగుంటుంది మైక్. ఫోన్కి ఓకే, కెమెరాకి నాట్ ఓకే అనిపిస్తుంది. అంటే DSLRకు ఓకే అవుతుంది. GoProకి కానీ అంత గాలి సౌండ్ రాకుండా మాత్రం అంటే నాయిస్ని బాగా కొంచెం ఆపుతుంది, మన వాయిస్ని తగ్గిస్తుంది. వేరే మైకులతో పోల్చుకుంటే అంటే ఫస్ట్ నా మైక్ కాబట్టి ఇది ఓకే, పర్వాలేదు, చాలా బాగుంది. ఫోన్కి కానీ నా కెమెరా కెనాన్ D ఉన్నది, ఓల్డ్ కెమెరా, దానికి కూడా ఓకే. తర్వాత ఏం తీసుకున్నా అంటే తర్వాత మైక్ వచ్చేసి గైస్ ఇది GoProకి మీడియా మోడ్. ఇది సెకండ్ అనమాట. ఈ కెమెరా కూడా నాదే. దగ్గర సంవత్సరమైంది కొనుక్కుంది. ఫస్ట్ వచ్చినప్పుడు తీసుకున్నాను. ఇది మీడియా మోడ్ అనమాట. దీనికి మామూలుగా ఫస్ట్ కొత్తలో అంటే మీడియా మోడ్ మైక్ ఏం పెద్దగా రాదని టెస్ట్ కూడా చేయలేదు నేను. ఇలా వాడేవాడిని. బ్లాక్ చేసుకుని ఈ క్లిప్ ఇట్లా పెట్టుకొని నేను ఇక్కడ పెట్టేసి ఇట్లా వాడేవాడిని. ఎక్కడన్నా గండికోట వీడియోలు ఒక 5 భాగాలు దీంతోనే తీసాను అనమాట. ఇలా వాడేవాడిని. మైక్ ముందర పెట్టుకొని యూజ్ చేసేవాడిని అనమాట. ఒకటి దీన్ని వాడేటప్పుడు ఈ GoProకి ఓకే కానీ నాట్ ఓకే. అంటే ఎందుకంటే మీడియా మోడ్ మైకు, ఈ మైకు రెండులో మీడియా మోడ్ ఇప్పుడు జస్ట్ ఇట్లా GoProతో ఇలా మాట్లాడితేనే మంచి క్వాలిటీ. దీనికన్నా బెటర్ వచ్చిందా, అందుకు దీన్ని పక్కన పెట్టేసినాను. ఓన్లీ ఫోన్కి మాత్రం వాడాను. ఈ మైక్ని ఫ్రంట్ బ్యాక్ 2 ఉంటాయి మైకులు. దీంతో మనం ఫ్రంట్ మాట్లాడేటప్పుడు ఫ్రంట్ ఆప్షన్, బ్యాక్ ఆప్షన్, లేకపోతే ఇట్లా మాట్లాడుకోవచ్చు. ఇదే ఓకే. దీనికన్నా ఇది ఓకే. ఇది దగ్గర 8000 పడుతుంది. GoPro వేరు, మీడియా మోడ్ వేరు అనమాట. దీనికి ఆల్రెడీ నా GoProకి 2-3 బ్యాటరీలు కూడా ఉన్నాయి నా దగ్గర. 2 ఉన్నాయి కొత్తవి.
అవి కూడా చూపిస్తా అయితే. ఇది మైక్ ఓకే అనమాట గైస్. ఇది GoPro, ఇది మీడియా మోడ్, ఇది ఒకటి 8000. ఇది మంచి క్వాలిటీ ఇచ్చింది. దీన్ని బైక్ రైడ్ ఎప్పుడన్నా చేస్తే మేము చేస్తే ఎట్లా చేయాలి, ఆ మైకులు ఉండాలి. ఆ మైక్ కోసం ఈ మైక్, ఇప్పుడు నేను మాట్లాడే మైకే అది. ఇది మోనో మైక్, 400 రూపాయలు. ఇది హెల్మెట్కు లోపల పెట్టుకోవడానికి బాగా యూజ్ఫుల్ మైక్ అనమాట. ఈ మైక్ క్వాలిటీ కూడా బాగుంటుంది. మీరు చూస్తున్నారు ఇప్పుడు, దీంతోనే వింటున్నారు వాయిస్ని. ఎందుకంటే ఈ మైక్ని హెల్మెట్లో వాడడానికి GoProకు తీసుకున్నాను, కానీ ఇదే ఎక్కువ వాడుతున్నాం బయట కూడా. అంటే నేను ఎక్కువ రైడ్ చేయను కదా, ఒకవేళ చేస్తే ఇదే ఎక్కువ వాడతాం ఫోన్కి. కానీ ఏ మైక్ లేవు మా దగ్గర. ఈ బొచ్చు మైక్ అంటాం. ఇది పెడితే డిస్టెన్స్ అంత క్వాలిటీ రాదు, దీనికి అంత క్వాలిటీ రాదు. అందుకే 400 మైకు అంటే కేబుల్ ఉంది. ఇది డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి పెద్దగా రాదు ఫోన్కి. సో అయినా బయట ఉన్న సౌండ్స్ కూడా వినిపిస్తాయి. ఈ 400 మైకు. ఇప్పుడు మేము GoPro కూడా ఇది కూడా తీసుకున్నా 2 బ్యాటరీలు. అంటే 12D, ఇది పాత బ్యాటరీనే. ఒకటి GoProలో ఉంది, ఇది మొత్తం 3 బ్యాటరీలు ఉన్నాయి. ఎందుకంటే మేము కొన్ని ఇంకా చెప్పలేదు మీకు, మంచి ప్లేసెస్ తీయడానికి వెళ్తున్నాను నేను, అందుకే ఇవన్నీ కొనుక్కున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ మైక్స్ అయితే 2 ఉన్నాయి నా దగ్గర. ఓవరాల్ వచ్చేసి ఇప్పుడు నా 3వ మైక్ ఇది. 1 2 3 4వ మైక్ ఇది. ఈ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసిన. దీని కాస్ట్ వచ్చేసి దగ్గర 39,000 పడింది. 39,000 దీని కాస్ట్. DJI Mic 2. దీనికి ఫీచర్స్ చాలా ఉన్నాయి, మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి అన్నమాట. దీని ఆప్షన్స్ వచ్చేసి ఒక ఫోన్కి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అవుతుంది. అలాగే వేరే కెమెరాస్, DJI కెమెరాస్కి ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. Insta 360 కూడా ఒక మైక్ని సపరేట్ ఒక మైక్ని తీసుకుని వెళ్ళి వాడచ్చు. వచ్చేసి చూద్దాం దీంట్లో ఏమేమి ఉన్నాయో. ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ అతను ఓపెన్ చేసి ఫోటోలు కూడా కొట్టుకున్నాడు, ఎందుకంటే అతను రూల్స్ ప్రకారంగా. మీకు అది తెలిసిందే కదా. దీంతో మాన్యువల్ వచ్చింది, మనకు అంత అవసరం ఉండదు. ఇది చూడండి, చూడండి మంచి DJI బ్రాండ్తో మంచి బ్యాగ్, క్వాలిటీ బ్యాగ్. నా డ్రోన్ క్వాలిటీ సేమ్, ఆ బ్యాగ్ ఈ బ్యాగ్ సేమ్ అలాగే ఉన్నాయి. బ్రాండ్ కూడా అలాగే, స్మెల్ కూడా నాకు కొత్త డ్రోన్ కొన్నప్పుడు ఎలా వచ్చింది అలాగే వచ్చింది అనమాట. దీంట్లో ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ ఓపెన్ చేస్తానే మైక్ మన బాక్స్ కనబడుతుంది. మైక్ కొంచెం పక్కన పెడదాం. ఒక ఛార్జర్ ఇచ్చినారు, దీంతోనే పెట్టేద్దాం. విండ్ అదే నాయిస్ క్యాన్సిలేషన్ బొచ్చు, ఇది ఇలాంటిది, అవి 2 ఇచ్చినారు. ఒక రిసీవర్ టు కెమెరా, GoPro అయినా కెమెరాస్ అయినా కనెక్ట్ చేయొచ్చు. ఇంకా ఏమీ లేదు దీంతో. బ్యాగ్ కొంచెం క్వాలిటీ ఉంది, చూద్దాం. ఈ బ్యాగ్లో వచ్చే కంటెంట్ ఇప్పుడు దీంట్లో చూద్దాం. దీనికి ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా ఓపెన్ చేయాలి. ఇది ఆన్ అవుతుంది. ఇలా ఓపెన్ చేస్తానే మనకి ఆన్ అయితే అవుతుంది. చూడొచ్చు, ఆన్ అవుతుంది. ఇవి ఇలా కూడా పడవు, మంచి అయస్కాంతం బాగా గట్టి ఇచ్చారు. ఇది ఒక రిసీవరు, 2 మైక్స్ వచ్చినాయి, 2 మైకులు, ఒక రిసీవర్ వచ్చింది. దీన్ని ఎలా కనెక్ట్ చేయాలో నాకు కూడా ఇంతవరకు తెలియదు, చెక్ చేసుకోవాలి. ఒక మైక్ తీసుకుంటే దీని క్వాలిటీ చూడండి ఎంత నీట్గా ఇండిజిబుల్ డిస్ప్లే ఉన్నట్టుంది, లోపలిది మొత్తం కనబడుతుంది. ఓకే, ఇది వెయిట్ ఉంది. ఇది ఒకటే మామూలుగా ఇది ఒకటి కొనాలంటే 12,000 రూపాయలు అవుతుంది. 24,000 అవుతుంది. ఇది పెట్టేద్దాం. దీన్ని మన కెమెరా ఆల్రెడీ కనెక్ట్ అయిపోయినాయి చూడండి. దీని క్వాలిటీ ప్రీమియం ఉంటుంది. దీని రేంజ్ వచ్చేసి 250 మీటర్స్, నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది, ఎనీథింగ్ అన్నీ ఉన్నాయి. దీంట్లో ఏది లోటు లేదు. దీంట్లో ఛార్జింగ్స్ అయిపోతే ఆల్రెడీ కేసులో ఉంటుంది, మన పవర్ బ్యాంక్ మాదిరి అదే మన ఇయర్ బడ్స్ మాదిరి ఆటోమేటిక్గా ఎక్కుతుంది అనమాట. ఇవి ఫోన్స్ కనెక్ట్ చేసుకోవడానికి ఇచ్చినారు, ఒక ఐఫోన్ది ఒకటి ఆండ్రాయిడ్ది అనమాట. నాకు తెలిసి దీనితో అంత అవసరం లేదు, బ్లూటూత్తోనే కనెక్ట్ చేసుకోవచ్చు ఫోన్. అది ఆప్షన్ ఉందనే నేను తీసుకున్నాను.
ఫోన్కి కనెక్ట్ అవుతుంది. అంటే ఈ రెండు కాకుండా ఇది ఒకటి ఇప్పుడు వాడుకోవచ్చు, ఇది ఎక్కడికైనా తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఈ రెండు ఎక్కడికైనా తీసుకువెళ్ళదు. రిసీవర్ పెట్టి ఓన్లీ 2 మైకులు 2 దావాలకు పోవచ్చు. ఒకరు ఎవరైనా వాడచ్చు, నేను వాడచ్చు. అట్లా బ్లూటూత్ ద్వారా ఒక ఫోన్ కనెక్ట్ అవుతుంది. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దీనికి ఒక అయస్కాంతం వచ్చింది, చాలా గట్టిగా ఉంది. ఇది కదా గట్టిగా ఉంది, విరిగిపోతుందనే అంత ఫీలింగ్ వస్తుంది. సపోజ్ జోలో పెట్టుకుంటా ఇట్లా విజయ్ బ్రాండ్ ఇట్లా మైక్ లేనట్టే ఉంటుంది, జోలో ఉంటుంది మైక్. చూడండి మంచి గట్టిగా ఉంది. చూడండి అర్థం వస్తుంది ఇక్కడ. సో సౌండ్ చూడండి గట్టిగానే ఉంది. ఇది ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఇది నాయిస్ క్యాన్సిలేషన్కి ఇదే బటను, 2 ఇది ఆఫ్ బటన్. మళ్ళీ ఎప్పుడన్నా దీన్ని ఒక్కటి సపరేట్గా తీసుకువెళ్తే ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇది మైక్ ఒక స్పెషాలిటీ. దీని రేంజ్ టెస్ట్ మేమంతా మళ్ళీ తర్వాత చేస్తాం, ఎందుకంటే దీన్ని నాకే తెలియదు, యూజ్ చేయలేదు నేను. ఇండికేటర్ వచ్చింది కదండి. ఇది టచ్ స్క్రీన్ ఉంది. అలాగే దీనికి ఒక బటన్ కూడా ఉంది, ఏదన్నా తిప్పుకోవచ్చు మనం. ఇది మైక్ రిసీవర్ అంటే మైక్ బరువు ఉంది అనమాట. గైస్ నా దగ్గర మంచి వీడియో కెమెరాస్ ఉన్నాయి, ఆడియో లేదు, అందుకే తీసుకున్నాను. ఇప్పటి నుంచి మంచి వీడియో మంచి ఆడియోతో మీరు చూడబోతున్నారు. మంచి వీడియోలు మంచి ఆడియోతో మీరు చూడబోతున్నారు. త్వరలో ఒక మంచి ప్రదేశాలకు వెళ్తున్నాం మనం, మంచి ప్రదేశాలు. లెస్ట్ వాచింగ్ నా ఛానల్ని అయితే అబ్జర్వ్ చేస్తూ ఉండండి, వీక్షించండి, కొత్త వీడియోలు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతతోనే. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి, అంతకుముందే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం.